జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు మనకు 2025 మార్చి నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2026 మార్చి నెల 20వ తారీఖు వరకు నూతన విశ్వావసు సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఉగాది పండుగ శుభాకాంక్షలతో సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్రాల గురించి మనం ప్రస్తావన చేస్తే, మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వ పలుగుని అనగా పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర అనగా ఉత్తర పలుగుని నక్షత్రం మొదటి పాదం వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారందరూ కూడా చాంద్రమానాన్ని అనుసరించి సింహరాశికి సంబంధించిన వారే. అలాగే సింహ మాసంలో జన్మించినటువంటి వారందరూ కూడా సౌరమానాన్ని అనుసరించి సింహరాశి వారే. సింహరాశికి సంబంధించి నామ నక్షత్రాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ సింహరాశికి సంబంధించిన వారే. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా చెప్పడం జరిగింది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 నుంచి లాభములో మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల 70 నుంచి 80% సింహరాశి వారు మంచి ఫలితాలని, గురుబలాన్ని అందుకుంటారు. మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. విద్యారంగంలో మంచి విశేష ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మీరు చేసేటువంటి కార్యక్రమానికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అష్టమ భావంలో సంచరిస్తున్నాడు. ఆకస్మికమైనటువంటి కొన్ని ఆదాయాలు కానీ, ఆకస్మికంగా వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి కానీ అవకాశం కనిపిస్తుంది. ఇంకా చిన్న చిన్న ఆటంకాలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాహు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ భావంలో అనగా మీనరాశిలో 2025 మే 18 తర్వాత సప్తమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు. దురాశపరులతో, అత్యాశపరులతో కొంతమంది వ్యక్తుల చేత మీరు మోసపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రాహువు యొక్క సంచారం వల్ల. కేతువు ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయంలో కన్యాభావంలోను, తర్వాత జన్మరాశిలో సింహరాశిలో సంచరించడం వల్ల పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందించే వాతావరణం ఉంది. ఈ రాహుకేతువులు ఇద్దరు ఈ సంవత్సరం మీకు వ్యతిరేకంగా ఉన్నారు కనుక, రాహుకేతు దోషం మిమ్మల్ని వెంటాడుతోంది కనుక మీరు తప్పనిసరిగా రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో తృతీయ భావంలో సంచరించడం వల్ల భూములు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకుంటారు. ఈ సింహరాశి వారికి 2025 జనవరిలోను, ఫిబ్రవరిలోను కుజుడు షష్టమ భావంలో సంచరించడం వల్ల కొన్ని కోర్టు కేసుల నుంచి మీరు బయటపడతారు, కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే, జూన్, జూలై మాసాల్లో వృషభ, మిథున రాశుల్లో దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది. 2025 అక్టోబర్, నవంబర్ మాసంలో తృతీయ భావంలోనికి సూర్య భగవానుడు ప్రవేశించడం వల్ల అధికారుల సహకారంతో ఆదాయాన్ని అందుకోగలుగుతారు, అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి ఆస్తిని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి సింహరాశి వారికి ఈ సంవత్సరము మీ జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 60 నుంచి 70% శుభఫలితాలను అందిస్తున్నాడు. అలాగే కుజుడు 50 నుంచి 60% శుభఫలితాలను అందిస్తున్నాడు. గురువు పూర్తిగా 70 నుంచి 80% శుభఫలితాలను అందిస్తున్నారు. మీకు శని భగవానుడు, రాహుకేతువులు మాత్రం ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ సింహరాశి వారు తప్పనిసరిగా నిత్యం సూర్యారాధన చేస్తూ, సూర్య నమస్కార ఆసనాలు వేస్తూ, ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసే సూర్య భగవానికి నమస్కరించుకుంటూ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. అలాగే అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించండి. నువ్వుల నూనెను శనేశ్వర ఆలయంలో పెట్టండి. అవకాశం లేని వారు ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి, మీకు ఎక్కడ అందుబాటులో స్వామివారు ఉంటాడో ఆ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ కానీ, వడమాల పూజ కానీ, సింధూర పూజ కానీ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి సింహరాశి వారు
తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం దుర్గారాధన చేయండి, గణపతిని ఆరాధించండి, స్వామివారికి అమ్మవారికి నమస్కరించుకోవడం వల్ల కూడా మీరు రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సుప్రభాతం ఛానల్ పెంచుకున్నటువంటి ఈ సింహరాశి వారు చెప్పిన విషయాల్ని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.